తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాచ్, స్మార్ట్ వాచ్, అనలాగ్ వాచెస్ పైన నిషేధం విధించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్స్ వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. 40 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. పూర్తి క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత విద్యార్థులను లోపలికి అనుమతిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి టెక్నికల్ ఐటమ్స్ ను లోపలికి అలౌ చేయట్లేదు. వాచ్, స్మార్ట్ వాచ్, అనలాగ్ వాచెస్ పైన నిషేధం విధించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక ఎగ్జామ్ సెంటర్ వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. మొత్తానికి తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగనుంది. ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి రామలక్ష్మి మరింత సమాచారాన్ని అందిస్తారు. రామలక్ష్మి, చెప్పండి, పరీక్షా కేంద్రాల వద్ద భద్రత ఎలా కొనసాగుతుంది? అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా పరీక్షా కేంద్రాల వద్ద సంబంధించి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయా? ఎస్ రాజేశ్వరి, ఈరోజు చూసుకుంటే కనుక తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్స్ అన్నింటిలో కూడా విద్యార్థుల్ని అలౌ చేశారు. సమయం 9 కావడంతో ఈ సమయానికి ఎగ్జామ్ అయితే మొదలైంది. సో ఈ సమయానికి ఆల్రెడీ ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ కాలేజ్లో ఇప్పటికే విద్యార్థులను అయితే లోపలికి అలౌ చేయడం జరిగింది. విద్యార్థులతో పాటు అలాగే వాళ్ళతో హాల్ టికెట్ని అలాగే పెన్స్ మాత్రమే లోపలికి అలౌ చేశారు. సో ఇప్పటికైతే చూసుకుంటే కనుక
కనుక ఇటు విద్యార్థుల్ని లోపలికి అలౌ చేసిన తర్వాత ఇటు అంటే ఈ సెంటర్ యొక్క 100 మీటర్స్ వ్యవధిలో 144 సెక్షన్ విధించి ఎక్కడికక్కడ భద్రతా సిబ్బందిని అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి గందరగోళాలు ఏర్పడకుండా, అలాగే ఈ లైన్లో నారాయణతో పాటు శ్రీ చైతన్య, అలాగే ఈ కాలేజ్ చాలా అంటే 2-3 కాలేజెస్ ఎక్కువగా సెంటర్స్ పడడంతో స్టూడెంట్స్కి అలాగే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. అలాగే ఇటు స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోపల సెంటర్లో వాళ్ళకి వాటర్ సదుపాయాలు అలాగే మెడికల్ సదుపాయాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. సో ఇప్పుడు మనతో పాటు ఇక్కడ అంటే లోపలికి స్టూడెంట్స్ని ఇప్పటికీ అలౌ చేస్తున్నారు. ఇక్కడ సిబ్బంది అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం స్టూడెంట్స్ని ఎలా అలౌ చేస్తున్నారు, ఎలాంటి చెప్పండి సార్. ఇప్పుడు స్టూడెంట్స్ని ఎంతమందిని అలౌ చేస్తున్నారు, ఎంతమందిని అలౌ చేస్తున్నారు, అంటే ఏ టైం వరకు కొనసాగిస్తున్నారు? ఆల్మోస్ట్ మనకి 9 వరకు ఉందండి పర్మిషన్ గవర్నమెంట్ నుంచి. ఎక్స్ట్రా 5 మినిట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి ఎవరైనా లేట్గా వస్తే వాళ్ళు కూడా ఎక్స్ట్రా 5 మినిట్స్ మనం అలౌ చేయడానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ అందరూ వచ్చారండి, పిల్లలంతా వచ్చేసారు. ఎవరి రూమ్కి వాళ్ళు పంపించాము, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ చూసాము, క్లాస్ రూమ్స్ నెంబర్స్ అన్నీ చెప్పాము. సో అంతా మంచిగానే జరిగిందన్నమాట. పిల్లలంతా ఇన్ టైంలో వచ్చారు, ఎవరు కూడా ఇబ్బంది పడకుండా. ఓకే రైట్. లోపల భద్రత అనేది ఎలా ఉంది పిల్లలకి? అన్నీ ఉంటాయండి, ఇంకా అన్నీ ఉంటాయండి, అన్నీ A to Z మొత్తం అన్నీ ఉంటాయండి. ఇంకా ఎందుకంటే కాలేజ్ అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది కాబట్టి సో అన్ని A to Z మొదలు అన్ని ఫెసిలిటీస్ అనేది ఉంటాయండి. మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి పిల్లలకి. అదండి. సో పిల్లల్ని అంటే హాల్ టికెట్తో పాటు ఎలాంటి సర్టిఫికేట్స్ అనేవి తీసుకురావాలి లోపలికి అలౌ చేయడానికి? ఎలాంటి ఓన్లీ వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ అండ్ స్టేషనరీ ఒకటే అలౌ చేస్తామండి. ప్యాడ్స్ ఇవన్నీ కూడా నాట్ అలౌడ్ అండి. అదండి. షూ కూడా అన్ని రిమూవ్ చేస్తాము. ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటి, స్టేషనరీ, హాల్ టికెట్ అనమాట, అంతేండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఆల్మోస్ట్ విద్యార్థులందరూ కూడా లోపలికి చేరుకున్నారు. ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిందని చెప్పాలి. OMR షీట్లు అలాగే క్వశ్చన్ పేపర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో విద్యార్థులతో పాటు ఒక హాల్ టికెట్ అలాగే వాటర్ బాటిల్ సంబంధించి పెన్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. మిగిలిన వాటన్నిటిని కూడా బయటే విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రామలక్ష్మి.